శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. చూడండి, నిన్న ఆయన వేడుకుంటాడు కదా, ఈ తరుణంలో నేను సన్యసిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారో అని అంటాడు కదా. మరి ఈ వేళ ఏం జరుగుతుందో చూద్దండి. శ్రీ యాదవేంద్ర తీర్థులు వెంకన్న గారి విన్నపమును సమంజసముగాను ధర్మబద్ధముగాను తోచినది గురుదేవులకు. ఆయన అన్న మాటలు నిజంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అనిపించింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆ సమయంలో వారికి తమ పూర్వాశ్రమమునందలి మేనల్లుడు జ్ఞప్తికి వచ్చాడు. ఆయన మేనల్లుడు ఆ గురువు గారికి జ్ఞప్తికి వచ్చాడటండి. అతడు మధ్య వయస్సు దాటినవాడే గాక సకల శాస్త్రాధ్యయనము గావించి సత్కర్మానుష్ఠానుపరుడు, పైగా సంసార తాపత్రయములందు విసుగు చెందినవాడు, సన్యసింపవలెననేది ఇచ్ఛతోనున్నవాడు. అది ఈ గురువుగారి మేనల్లుడు గుర్తుకొచ్చాడంట. అవునులే, పాపం ఈయన చెప్పింది కరెక్టే కదా, భార్య బిడ్డల్ని వదుకుని ఆయన చేయలేడు, ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన మేనల్లుడు గుర్తుకొచ్చి, ఆయనకైతే ఇవన్నీ ఇష్టం లేదు. ఈ సంసార బంధాలు ఎప్పుడు సన్యసించి హాయిగా ఉందామా అనే మనస్తత్వం కాబట్టి ఆయన గుర్తుకొచ్చాడు. ఆ విషయాన్ని అనేక పర్యాయాలు స్వామివారికి విన్నవించి సన్యసించవలసిందిగా ప్రాధేయపడి ఉన్నాడు. ఆయనకి చెప్పుకుని అప్పుడప్పుడు ప్రాధేయపడుతూ ఉండేవాడు కాబట్టి ఆయన గుర్తొచ్చాడు. సుధీంద్రుల వారు వెంటనే తన పూర్వాశ్రమంలోని మేనల్లునికి కబురు పంపించి రప్పించాడు. ఆయన మేనల్లుడికి అతడికి ఆశ్రమ స్వీకారం ఇప్పించి సర్వజ్ఞ పీఠమును కూర్చుండ చేసాను. అదండి, ఆయన పీఠం మీద ఈయన్ని కూర్చోబెట్టాడు. చివరికి కనకాభిషేకము గావించి యాదవేంద్ర తీర్థులు అని దీక్ష నామకరణము గావించారు సుధీంద్రుల వారు. అది సుధీంద్ర తీర్థుల వారు ఏం చేశారండి, ఆయనకి యాదవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు. అంటే ఈ పేట ఆధిపత్యాన్ని ఇచ్చేటప్పుడు ఆయనకి అటువంటి నామకరణం చేశారటండి. తమ తర్వాత పీట వారసునిగా వారిని ప్రకటించారు. ఆ తర్వాత నా తర్వాత ఇతనే నాకు వారసుడు అని చెప్పి ప్రకటించారు. యాదవేంద్ర తీర్థులు వృద్ధులైన సుధీంద్రుల వారి సేవలో తరించి గురు కటాక్షమునకు పాత్రులైనారు. ఆ పీఠమునకు వారసుని నియమించిన కొలది దినములకే సుధీంద్రుల వార అనారోగ్యము పడడం జరిగింది. ఆయనకి ఈయనని పీఠాధిపత్యం చేసిన వెంటనే పాపం ఆయనకు కూడా వృద్ధాప్యం వచ్చిందండి. పాపం ఆయన చాలా అనారోగ్యం పాలయ్యారంట. కొంతకాలం తర్వాత యాదవేంద్రుల వారిని దేశ సంచారము గావించి మధ్వ సిద్ధాంత ప్రచారము గావించవలసినదిగా ఆయనకి సుధీంద్రుల వారు బోధించారు. నువ్వు దేశాటనము చేయాలి, చేసిన తర్వాత కదా మధ్వ సిద్ధాంత ప్రచారం అంట, అది ఆ విధంగా నువ్వు చేయాలని చెప్పి బోధించారటండి. అది మధ్వ సన్యాసుల ముఖ్య కర్తవ్యమని తెలియజెప్పారు. అది అయితే గురుదేవుని అనతి ప్రకారము యాదవేంద్రుల వారు మధ్వ సిద్ధాంత ప్రచార నిమిత్తము దేశాటనకు బయలుదేరి సుదూర ప్రాంతములు పర్యటించసాగారు. ఆయన ఏం చేశాడు, ఆయన చెప్పిన ప్రకారంగానే చేసుకుని ఆయన ఈ విధంగా దేశ సంచారం చేస్తూ అందరికీ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడటండి. యాదవేంద్ర తీర్థుల వారు దేశ సంచారమునకు వెళ్ళిన 2-3 సంవత్సరములకు తిరిగి సుధీంద్ర తీర్థుల ఆరోగ్యము భంగమందినది. అదండి, ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందటండి. ఈ మారు ఆయన తీవ్ర అనారోగ్యమునకు గురి కావలసి వచ్చింది. ఎక్కువగా అంటే ముందుసారి వయసును బట్టి ఎలాగ కొంచెం అనారోగ్యం ఉంటుంది, కానీ కొంచెం అనారోగ్యం కాస్త కొంచెం ఎక్కువైందండి ఆయన కొంచెం తిరిగి వచ్చేసరికి. అప్పుడు కోలుకోవడము చాలా కష్టమైపోయిందంటండి. వైద్యులు చెప్పారంట, యాదవేంద్రులు ఎక్కడ ఉన్నది తెలియలేదు. ఈయన ఇంకా సంచారం చేస్తున్నాడండి, ఈయన అనారోగ్యము బాగా దెబ్బతిన్నది. ఆయన మరి దేశ సంచాటనకు పంపించారు కదా గురుదేవులు, అది తిరుగుతూ ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియలేదట.
అయితే మూలరాముని నిత్య పూజా కార్యక్రమాలకు అంతరాయము సంభవింపకుండా యథాతథముగా కొనసాగాలని సుధీంద్రుల వారి ఆశయము. అది ఇంకా ఈయన చూడండి, మూలరాముని నిత్య పూజ కార్యక్రమము అసలు ఆగకూడదని చెప్పి ఆయన ఆశ, ఆయన కోరిక కూడా అదే. వారి ఆరాటము అధికమవచ్చింది. నాకు చూస్తే ఆరోగ్యం బాగోలేదు, ఈయన చూస్తే దేశ సంచాటం చేశాడు, నేను కూడా చేయలేకపోతున్నాను రాముల వారి పూజ అనుకుని చాలా చాలా చింతించారటండి ఆయన. ఈ సమయంలోనే వారికి రామచంద్ర భగవానుడు స్వప్నంలో కనిపించి తన పూజలు జరుపుటకు వెంకన్నను ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారటండి. ఎంత బాగుందో కదా చూడండి. ఆయన్నేమో దేశ సంచాటను పంపించారు. పాపం ఈయనకేమో అనారోగ్య పాలైపోయాడు. ఈయన ఓపిక లేదు రాముల వారి పూజ చేసుకోవడానికి. ఆయనకి ఎలాగా అనుకుంటున్నప్పుడు ఆయనకి స్వప్న దర్శనంలో రాముల వారు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఎందుకు చింతిస్తావు, నా వెంకన్నని నాకు పూజ చేయమని చెప్పి అంటారటండి. చూడండి, అప్పుడు సుధీంద్రుల వారు తన కోరికను భగవానుడు చూచున్నందులకు ఆనందపడ్డాడు. అతను అమ్మయ్య చాలా మంచి మాట చెప్పాడు భగవంతుడు అని చెప్పి ఆనందపడి, సుధీంద్రుల వారికి శ్రీరాముడు స్వప్నమైన సమయం అందే వెంకన్న గారికి శారదామాత అంటే సరస్వతీదేవి స్వప్నమందు దర్శనమిచ్చి సంసార సాగరము నుండి విముక్తి నంది సన్యాసాన్ని స్వీకరించి ధర్మాన్ని అభివృద్ధి పరచు, నీకు శుభము కలుగుతుంది అని చెప్పింది. వెంకన్న గారు తన స్వప్న వృత్తాంతాన్ని తలుచుకుని అది రామాజ్ఞగా భావించారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి కృతనిశ్చయులయ్యారు. అదండి, చూసారా ఇక్కడ ట్విస్ట్. ఈయనేమో ముందు ఇలాగ అన్నాడు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నాకు కుదరదంటే ఆయన ఏం చేశారు, గురువుగారు ఆయన మేనల్లుడిని పెట్టారు. ఆయనకి ఇది ఇంట్రెస్ట్ ఉంది, సన్యసించిన వాళ్ళే దేశ పర్యటన చేసి అందరికీ బోధన చేయాలి. ఆ విధంగా ఆయన తిరుగుతున్నాడు దేశ సంచాటంలో. ఆయన పంపించేశాడు. ఈ లోపల ఈయనకి వయసు అయిపోయింది, అనారోగ్యం ఎక్కువైపోయింది. సరే, ఈ లోపల రాముల వారి సేవ చేయడానికి కూడా ఆయనకు ఓపిక లేదు. అప్పుడు ఏం చేశాడండి, రాముల వారే ఆయనకు స్వప్న దర్శనం ఇస్తే దాన్ని బట్టి ఈ లోపల వెంకన్న గారికి సరస్వతీదేవి స్వప్న దర్శనం తీసుకుని, నువ్వు ఎందుకు చేయవు, నువ్వు చెయ్యి, నువ్వు సన్యసించు, ఇంకా ఈ సంసార బంధాలని కొంచెం దూరం పెట్టి అని చెప్పి ఆ తల్లి వెంకన్న గారికి తన స్వప్న వృత్తాంతాన్ని తలుచుకుని అదే రామాజ్ఞగా అంటే రాముని ఆజ్ఞగా భావించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి కృతనిశ్చయుడై ఆయన దగ్గరికి వెళతాడండి వెంకన్న గారు గురువుగారి దగ్గరికి. మరి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనము తెలుసుకుందామా రేపు. అంతవరకు జై రాఘవేంద్రాయ నమః.